మా తాతయ్య రాకుండా మేము ఇంట్లో అనుకుంటాం. ఇప్పుడు వాన వచ్చింది, వాన అంటే వాన కాదు. ఎప్పుడు 3 నెలలు వాళ్ళ ఊరికి పోతాడు, 3 నెలలు ఇంటికి వస్తాడు. లేదంటే మా అమ్మ నన్ను ఇంట్లోకి వేసుకుంటుంది. మా ముగ్గురిని సమానంగా చూసుకుంటుంది. పాపం మా అమ్మ చాలా మంచిది. కానీ మా తాతయ్య కట్టి తీసుకుని లే 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 ఉలికట్టి పోసుకుంటూ వస్తాడు అట్లే. అవునన్నా, మా తాతయ్య అంటే మాకు భలే భయం. ఉలికట్టితోనే కొడతాడు అప్పటిగాన ముసలోడు. మా నేను వస్తానమ్మా, ఇంట్లోకి వాకిలు తీసినారా? తీయలేదా? వాళ్ళంతా నొప్పులేప్ప. సంచిపట్టి మీదే అనుకోని తల్లేమో, మరి తాతని ఎద్దుపోయినాక పిలుసు వస్తాను. నేను సంచిపట్టి మీద అనుకోని ఉంటా. ఏం చేయాలప్ప? ఒరే, నాకు దోమలు కుడతానే రోజు తన్ని ఇరా సంచిపట్ట కొంచెం ఐసు. నేనేనంటే ఇట్లా గమ్మన మూతి ఇట్లా పెట్టుకొని లోపల పెట్టుకొని అనుకుంటే ఎచ్చగుంది. బాగా మూతి ఇట్లా పెట్టుకోని అనుకున్నా. సంచిపట్ట మీద ఎచ్చగుంటుంది. పోనీలేమా, నాకు లాస్ట్కి రగ్గు వరుస ఇచ్చినావు. చాలా చాలా థ్యాంక్స్ మా నీకు. ఉన్నరమ్మా, వాళ్ళకంటే పైన అనుకున్నా నేను. మా అమ్మ 2 రగ్గులు వేసింది మెత్తగా అనుకో మిర్చి నువ్వు అని. ఇంకోటి విషయం ఏమంటే, ఇక్కడ అక్కడ బండ్లు ఉన్నాయి మావి అన్నీ 4 బండ్లు స్కూటీలో. యానాకుడు కొన్నొచ్చి పాసిపోతే అటు నుంచి అట్లా దుంకి కొరుకుతా ఆంగని 2 ముక్కలు కొరకల్లి అట్లే. అందుకనే చూపించుకొని పైన అందరికంటే పైన ఉండా నేను. ఏ దోమలో ఏమోనప్ప. ఎట్లయితే ఏంలే పైన అనుకున్నా నేను. మా ఓనరమ్మ రగ్గు బాగా వరిసింది. ఏంది వాయ్ గనుగుతాండావు కనుక? ఏం చేస్తావు మామ? మా ఇంటికాడికి వస్తారు పేడకని ఇంకోటని, ఈ పక్కన ఆ పక్కన అన్ని పిల్ల కుక్క నాకొడుకులు వస్తాయి. వచ్చామని కానీ ఇక్కడ రాజండప్ప బిస్కెట్లు తింటాండ నేను. మళ్ళీ నా భాగానికి లేకుండా పోతాయి. ఏదో అమ్మతో అడిగడిగి ఇప్పించుకున్నాను 4-3 భలే రుచి ఉన్నాయిలే. అన్నీ బిస్కెట్లు ఉప్పు చప్పగా ఉంటాయి. ఎవడు రాలే కదా. ఏందిరా, ఎవరన్నా వచ్చినారా? నేను అక్కడ పోయి లోప లే పోవాయ్ పా. అక్కడ క్యాడుకి చాలు అన్నీ కావాలి తప్ప తినలేదా కదా ఎవడు లే పిట్టినా కొడుక నుండు లెక్క.